అందరికీ నమస్కారం. చాలా సార్లు చెప్తున్నానని మీరు అనుకోవద్దు. అందరికీ అవగాహన ఉండాలనే భావంతోనే చెప్పడం జరుగుతోంది. ఎవరైతే వాస్తు, జ్యోతిష్యం ఈ కోర్సులు నేర్చుకోవాలని ఎవరైతే మనసులో ఉంటుందో వారు మేము ఆల్రెడీ క్లాసులు మొదలుపెట్టాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ముందుగా మాకు ఒక ప్రశ్న రాజేశ్వరి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వారి యొక్క భర్త గారికి బీపీ అప్ అండ్ డౌన్ అవుతోంది. దీనికి ఏమైనా పరిహారాలేమన్నా ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. నేను పరిహారాలు చెప్తాను. అవి పెద్ద కష్టమైనయి కావు. చాలా ఈజీయే. అయితే జీవితాంతకాలం మళ్ళీ బీపీ రాకుండా మీకుండాలంటే ఇక్కడ 2 గ్రహాలకు సంబంధించింది మీరు చేసుకోవాలి. ఏంటంటే దాన్ని బీపీ ఫ్లక్చుయేషన్ అని అంటారు. ఇది అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది అప్ అండ్ డౌన్ అనేది ఏంటంటే బ్లడ్ మూలంగా బీపీ పెరగడం అనేది జరుగుద్ది. అయితే ఫ్లక్చుయేషన్ అంటే పెరగడం, తరగడం అనేది జరుగుతుంది అన్నారు. ఈ పెరగడం, తరగడం అనేది జరిగేదానికి ఏం చెప్తారంటే మెడికల్ ఆస్ట్రాలజీలో కుజ మరియు చంద్ర కాంబినేషన్ అంటారు. ఎందుకనంటే రక్తానికి కారకుడు కుజుడైతే ప్రవాహానికి అప్ అండ్ డౌన్‌కి కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు మీరు చూడండి హాస్పిటల్‌లోకెళ్ళినప్పుడు ఆక్సిజన్ పెట్టినప్పుడు మన దగ్గర ఒక స్క్రీన్ మీద లైన్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. ఇదొకటి అక్కడ చూస్తారు. రెండోది ఎక్కడ చూస్తారంటే సముద్రపు అలల దగ్గర చూస్తారు. పెద్ద అలగా వస్తది. ఒడ్డుకొచ్చేటప్పటికి చిన్న అలగా మారుతది. సో, అలాగా ఫ్లక్చుయేషన్ అన్నమాట. సో, ఇది చంద్ర, కుజుల కాంబినేషన్. ఇక మీరు చేయాల్సిన పనేంటంటే బీపీ మాత్రలు, ఆ మాత్రలు, ఈ మాత్రలేసుకుంటే ఆర్గాన్స్ దెబ్బతింటాయి ఫస్ట్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. దీనికి కూడాను ఆ మహనీయ మహర్షి బృందం చాలా చక్కగా, మంచిగా, ఇబ్బంది లేని వ్యవహారంగా పరిహారాలు చెప్పారు. అవి మీరొక పని చేయండి. 30 గ్రాముల కంటే ఎక్కువుండాల. ఏది? వెండి. 30 గ్రాముల కంటే ఎక్కువుండాల. 30 గ్రాములైనా కూడా పర్వాలేదు. ఈ వెండిది మీరేం చేయాలంటే కడ తయారు చేయాల. గుండ్రటి కడ. మీకు తెలిసిన బంగారపు కొట్లోళ్ళ దగ్గరికెళ్లి కడ తయారు చేయించండి అంటే వాళ్ళేం చేస్తారంటే టంకం ఏస్తారు. గుండ్రంగా తయారు చేసి ఆ రెండిటికి కలిపి జాయింట్ ఏస్తారు. జాయింట్ ఎయకూడదు. జాయింట్ ఎయకూడదు. కడలాగానే తయారు చేపిచ్చాల. జాయింట్ లేకుండా ఉండాలి. ఓకేనా? 30 గ్రాములు, 30 గ్రాములు పైబడినా కూడా పర్వాలేదు. అది తయారు చేసిన తర్వాత ఒక చోట మిడిల్‌లో ఒక చిన్న హోలెయ్యాల. అంటే రంధ్రం ఎయ్యాల. వేసిన తర్వాత ఆ రంధ్రం ఎంతుండాలంటే మన కాపర్ వైర్ దాంట్లో సెట్ అయిపోవాలి. కాపర్ వైరు దాంట్లో సెట్ అవ్వాలి. సెట్ అయిపోయిన తర్వాత గ్రైండింగ్ చేపిచ్చేయండి. సోమవారం ఉదయం సోమవారం ఉదయం చంద్రహోరాలో ధరించాల. ధరించేసి అది అలాగే ఉండనివ్వండి. అలాగే ఉండనిస్తే ఈ బీపీ యొక్క ప్రభావం కూడాను, ఫ్లక్చుయేషన్ కూడాను పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదేంటండి ఇది కొత్తగా ఏదో చెబుతున్నారని మీరు అనుకుంటారేమో. కాదు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఇది పురాతనమైందిది. ఈ రెమెడీ కూడాను పురాతనమైంది. మగాళ్ళకైతే కడేసుకోమంటున్నాం. ఆడవాళ్ళకి కాళ్ళకి పట్టీలేస్తారు. తెలుసా మీకు?
అసలు ఉన్నారా? ఈ కాలంలో అసలు పట్టీలనేది ఆడపిల్లలు ఏసుకోవట్లేదు. అది ఫ్యాషన్ అనుకుంటున్నారు గానీ ఇప్పుడు, ఆ కాలంలో కాళ్ళకి పట్టీ ఎందుకేసేవాళ్ళంటే, మన మడం ఎనకాల ఒక నరం ఉంటది. ఆ నరం మన స్పైనల్ కార్డ్‌లోంచి వెళ్లి బ్రెయిన్‌కెళ్తది. దీన్ని ప్రెగ్నెంట్ మహిళలకి ఇనిస్థీషియా ఇవ్వడం కోసం వాడతారు దీన్ని. ఉం ఉంచిన తర్వాత లోపల నరానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ నరం మీద కదలికలు ఉండడం వలనేంటంటే బీపీలు, షుగర్‌లు తగ్గాయి. ఇప్పుడు పట్టీ వేసుకుంటే అదేదో ముసలమ్మ అని, పాతకాలంగా ముసలోళ్ళనుకుంటారు అని అనుకుంటారు. కానీ కాదు. అది ప్రతీదీ పెట్టింది దేనికోసం అంటే మానవ శరీరాన్ని, మానవుడిని కాపాడడం కోసమే పెట్టాడు భగవంతుడు. కొంతమంది మన లంబాడీస్ గాని, ఇంకా వేరే వేరే కులాల్లో కూడాను ఈ వెండి కడలేస్తారు కాళ్ళకి. వెండి కడలేస్తారు. ఎందుకంటే దీనికోసమే. ఎందుకంటే కాళ్ళకే ఎందుకెయ్యాలి? చేతికెందుకేసుకోకూడదు? అని మీ మనసులో భావన కలిగితే చేతికి కూడా ఏసుకోవచ్చు. కాళ్ళకెందుకేయమంటున్నారంటే నడుస్తారు కాబట్టి హీట్ జనరేట్ అవుద్ది. ఎప్పుడు మనం కాళ్ళకి చెప్పులు లేనప్పుడు. ఆ హీట్‌కి మళ్ళీ ఏమైనా బీపీ గాని ఇట్లాంటి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం ఎక్కువగా ఈ వెండిని వాడతారు. కాబట్టి మీరు ఈ పని చేయండమ్మా. బెటర్ లక్. భగవంతుడు దేవుడి దయ వల్ల మీ ఆయన గారికి ఆయురారోగ్యాలు మంచిగా ఉంటాయి. ఇబ్బందేముండదు. ఓకేనమ్మా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. జీఆర్‌వి ఎస్ లక్ష్మి గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురుగారు. మా అబ్బాయి పేరు శ్రీరామ్. 9/10/2010లో 12 గంటల 12 నిమిషాలకు హైదరాబాద్ అంటే మధ్యాహ్నం 12 గంటల హైదరాబాద్‌లో మా అబ్బాయి పుట్టాడు. హ్మ్. మా అబ్బాయి జాతకంలో ఏమైనా పితృదోషం చూడండి. దోషాలు ఉన్నాయా? చదువు ఎలా ఉంటుంది? ఏ రంగంలో రాణిస్తాడు? చాలా చక్కగా ఒకే దెబ్బకి 3 పిట్టలు పడినట్టుగా మేడం గారు మొత్తం అడిగేసింది వాళ్ళ పిల్లాడి గురించి. 2010 అక్టోబర్ 9వ తారీఖు. ఉదయం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలు. అమ్మ లక్ష్మి గారు, మీ అబ్బాయి జాతక పరిశీలన చేశాము. చేస్తే ఇక్కడ ఏం చెప్తుంది అంటే లగ్నములో రాహు, సప్తమములో కేతువు, 11వ భావంలో చంద్ర, కుజ, శుక్రులు, 10వ భావంలో శని, రవి, బుధులు ఉన్నారు. అయితే ఇక్కడ వంశ పారంపర్యంగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఈ సర్పదోషం. సర్పదోషం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. మీ అబ్బాయికి జాతకంలో సర్ప దోషం ఉంది. రెండోది స్వాతి నక్షత్రంలో జననం. సో తండ్రి తరపున మరియు తల్లి తరపున కూడాను 2 వివాహాలు, మృత శిశువు జననము, అకాల మృత్యువు, అబార్షన్స్ జరిగి ఉంటాయి చూసుకోండి. నంబర్ 1. నంబర్ 2 మీ అబ్బాయి ఒక ఉద్యోగం చెయ్యడు. ఉద్యోగంలో మార్పులు, ప్రదేశాలు మార్పులు అనేది ఉన్నాయి. మీ అబ్బాయి చదివిన చదువుకి ఉద్యోగం రాదు. ఇదేంటండి? మా అబ్బాయికి చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదట అని మీరు కంగారు పడొద్దు. మీ అబ్బాయి చదవాల్సిన సబ్జెక్ట్ కాకుండా ఇంకో సబ్జెక్ట్ చదువుతాడు. ఓకేనా? సరే చదువుకు తగ్గట్ట ఉద్యోగం వచ్చినా కూడాను మీరు అనుకున్నంత ప్యాకేజ్ అయితే రాదు.
ఫస్ట్ మీ అబ్బాయి ఒక మెట్టు ఎక్కడమే కష్టం. ఆ మెట్టు ఎక్కాడు అంటే 99 మెట్లు ఈజీగా ఎక్కేస్తాడు. ఇంకేమీ లేదు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే ప్రతి సంవత్సరం రాహుకేతువుల పూజ శనివారం రోజున శ్రీకాళహస్తిలో చేయాల. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ బుధుడు, రవి మరియు శని కలయిక 10వ భావంలో ఉండడం, ఆ 10వ భావంలో ద్వితీయ తృతీయాధిపతి అయిన శనితో యుతిలో ఉండడం జరిగింది. సో మీరిక్కడ మీ పిల్లాడికి చేయవలసిన పరిహారాల్లో నాగసింధూరం అనేది నుదుటిన పెట్టుకోమని చెప్పండి. తర్వాత పేదవాళ్ళు, కుంటివాడు గాని, గుడ్డివాడు గాని, ముసలివాళ్ళు గాని వాళ్ళకి అబ్బాయి చేత్తో భోజనం పెట్టించండి. ఆ భోజనం పెట్టించండి. పెట్టిస్తే సరిపోతుంది. అలాగే పిల్లలు చదువుకునే పిల్లలుంటారు. ఆ చదువుకునే పిల్లలకి పుస్తకాలు లేకపోయినా, బట్టలు లేకపోయినా కొంత బట్టలు కొనుక్కోడానికి డబ్బులు, ఓకేనా? అలాగే పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు, అలాగే పేదవాళ్ళకి. ఎందుకంటే శని ఈజ్ పవర్ఫుల్ ప్లానెట్. ఆయన 10వ భావంలో కూర్చున్నాడు. పైకి ఎదగాలనే తపన, ఆతృత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ శని అనుభవం లేకుండా ఎప్పుడు దేనికి ఇవ్వడాయన. రెండోది, శని యొక్క దృష్టి గురువు మీద పడుతుంది. గురువు మీద పడుతుంది అంటే చదువుతాడు కానీ గుర్తుండదు. కాబట్టి మీ పిల్లాడికి ఏం చెప్పాలంటే ఒక చోట కూర్చుని చదవొద్దు. ముఖ్యంగా అదేంటి మన చెక్క కుర్చీలో అసలు కూర్చోనివ్వకండి. చెక్క కుర్చీలో కూర్చున్నాడు అంటే మీ పిల్లాడికి ఎంత బాగా చదివినా కూడాను అనుకున్నన్ని ఫలితాలైతే రావు. ఇదైతే తగు జాగ్రత్త వహించాలనే ఇదే కోరిక. రెండోది, మీ అబ్బాయికి మిత్రులు ఉంటారు. ఆ మిత్రుల్ని ఇంటి దగ్గరికి రానివద్దు. మిత్రులు ఉంటారు. ఇంటికాడికి రానివ్వకండి. ఇది లైఫ్ లాంగ్. ఇది లైఫ్ లాంగ్. 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th. కనెక్టింగ్ విత్ వీనస్ అండ్ మార్స్. సో ఇది మేజర్ ప్రాబ్లం. ఎవరు మీకు చెప్పరు. మీ అబ్బాయికి చంద్రమంగళ యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, మాలవ్య యోగం ఉంది, అన్ని యోగాలు ఉన్నాయి. కానీ మనశ్శాంతి అనేది లేదు. దయచేసి స్నేహితులను ఇంటి దగ్గరికి రానివ్వద్దు. ఫస్ట్ ఇప్పటి నుంచి రానివ్వకుండా చేస్తేనే వివాహం అయిన తర్వాత కూడా రానివ్వకుండా ఉంటాడు. ఒకటి. రెండోది, మిత్రుడితో పాటు ఒక స్నేహితురాలు కూడా ఉంటది. ముఖ్యంగా ఆడపిల్లల జోలికి వెళ్ళనివ్వద్దు. వెళ్తే మాత్రం జీవితం అయితే నాశనం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి, ఇరుక్కుపోయి నానా బాధలు పడతాడు. ఇప్పటి నుంచే మీరు ఆపాల. 2010లో కదా, 15వ సంవత్సరమే కదా. కాబట్టి తగు జాగ్రత్త వహించాలనేది మా యొక్క సూచన. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న. గురువు గారు నమస్కారం అండి. బాబు పుట్టాడు 24/6/2025 12:27 మధ్యాహ్నం మహబూబా నగర్లో, తెలంగాణ. ఎలా ఉంటుంది జాతకం? శాంతులు ఏమైనా చేయాలా? శాంతులు ఏమైనా ఉంటే తెలియపరచమంటున్నారు. కాబట్టి ఐరన్ మ్యాన్ గారు, మొన్నే కదండి పుట్టింది. ఉం? 2025 జూన్ 24వ తారీఖు. 24వ తారీఖు.
2 గంటల 27 నిమిషాలు. ఐరన్ మ్యాన్ గారు అబ్బాయి జాతకం 6వ భావం కాడ నుండి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. అయితే లగ్న కాల సర్పదోషంలో పుట్టాడు. లగ్న కాల సర్ప దోషంలో పుట్టాడు. ఈ పిల్లాడికి కుజుడు వ్యయంలో ఉన్నాడు. కేతుతో సంబంధం. పైగా కన్యా లగ్నం. కన్యా లగ్నాధిపతి చాలా చక్కగా బలంగా 11వ భావంలో ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే చిన్న పిల్లలకి జాతకాలు చెప్పకూడదు అని అంటారు. దానికి ఒక ప్రామాణికం కూడా ఉంది. 12.5 సంవత్సరాల దాకా చెప్పకూడదు అన్నారు. కానీ నాకు కొంచెం చాదస్తం. ఎందుకు చాదస్తం అండి అని అంటే పరాశర మహర్షి చెప్పిందే నేను వింటా. ఇంక ఎవరు చెప్పిందే నేను వినను. పరాశర మహర్షి ఏం చెబుతున్నారు అనేది నాకు కావాలి. ఇక్కడ లగ్నాత్తు 2వ భావము అంటే చైల్డ్హుడ్, చిన్నతనములో తన యొక్క జీవితం, తన యొక్క ఎదుగుదల, తన యొక్క జ్ఞానము, తను చేసే పనులు, పెద్దవాళ్ళు చెప్పే మాటలు, పెద్దవాళ్ళ ద్వారాగా వచ్చే సంస్కారం, ఇవి అన్ని దాటిపోయిన తర్వాత జాతకం చూస్తే వచ్చే లాభం ఏంటండి? చెప్పండి. చాలా మంది చెప్తా ఉంటారు 12 సంవత్సరాల దాకా జాతకం చూడకూడదు, దాంట్లో దోషాలు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి. కరెక్టే. ఒక్క విషయం నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. శిశువు జన్మించి పంచభూతాలలో తల్లి యొక్క గర్భము నుండి తొలి శ్వాస తీసుకున్న కాడి నుండి నవగ్రహాలు యాక్టివేషన్ మొదలైపోతాయి. ఇది ఉంది. లేకపోతే చిన్నపిల్లలకి ఆపరేషన్స్ పడడం, అనారోగ్యం చేయడం దేనికండి? తల్లిదండ్రులు చేసుకున్న కర్మ వీళ్ళు అనుభవిస్తారంటారు. కరెక్టే. కరెక్టే కాదనట్లా. తల్లిదండ్రులు తప్పుడు నడవడిక నడిసి ఉంటే అనుభవిస్తారు. ఎప్పుడు? పెద్దవాళ్ళు అయిన తర్వాత. చిన్నపిల్లలు, పసిపిల్లలు ఏం చేస్తారండి? జ్యోతిష్య శాస్త్రంలో ఏం చెప్పింది? ఆ మానే మహర్షి బృందం మనకి ఏదో ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు కదా! ఆ గైడ్ లైన్స్ ని ఎందుకు పాటించట్లేదు? 12.5 సంవత్సరాల తర్వాత వాడు అన్నీ మీరు సక్రంగా పెంచారనుకోండి, సక్రంగానే ఉంటాడు. లేదు బండబూతులు తిట్టుకుంటూ పెంచారనుకోండి, లేబర్ ఏరియాలో పెంచారనుకోండి, దొంగ అయితే దొంగతనంగానే ఎళ్తాడు. 12 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి ఏమవుతాడంటే నేనేం చెప్పను. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇక్కడ మనం పరాశర మహర్షి మనకొక గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఒక ప్రామాణికం ఇచ్చారు. ఇక్కడేం చెప్తున్నారు? శుక్రుడు ఈ లగ్నానికి రాజయోగ కారకుడు. ఆ రాజయోగ కారకుడు 2వ భావాన్ని చూస్తున్నాడాయన. అంటే తన స్వక్షేత్రాన్ని చాలా అతి బలంగా చూస్తున్నాడు. అదీను అష్టమ స్థానంలో ఉంది. ఇది కొంచెం ఎలా ఉందంటే దీని పరిస్థితి కొంచెం చెబితే చాలా ఎటకారంగా ఉంటది. ఓకేనా? ఈ పిల్లాడికి దిష్టి యోగాలున్నాయి. ముఖ్యంగా ఎవరి దిష్టి యోగాలున్నాయి అనేది ఒకటొస్తదిగా. జనంది పక్కన పెడితే తల్లి దిష్టి యోగాలున్నాయి. ఏంటండి ఏదో కొత్త రకం చెబుతున్నాడు ఈయన గురువుగారు. తల్లి యొక్క దిష్టి యోగాలున్నాయి. అది తల్లి కూడా దిష్టి పెట్టుద్దా? అనే డౌట్ మీ మనసులో రావచ్చు. వస్తది. రాకుండా ఉండదు. ఎందుకంటే ఆ తల్లి తన బిడ్డ పాలు తాగుతున్న సమయంలో కూడాను నా బిడ్డ చక్కగా పాలు తాగుతున్నాడులే అనే భావన వచ్చినా కూడాను అది దిష్టి యోగంగా పరిగణించమన్నారు.
తన బిడ్డని చక్కగా బట్టలేసి, కాటుక పెట్టి, బొట్టు పెట్టి, చక్కగా అందంగా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి. తల్లి అమ్మో నా బిడ్డ అన్నా కూడాను దిష్టి యోగాలు. అంటే తల్లి యొక్క దృష్టి మూలంగా కూడా దిష్టి యోగాలు వస్తాయి. కాబట్టి ఆ తల్లి గారికి చెప్పండి. పాలు ఇచ్చే సమయంలో చాటుగా తీసుకునెళ్ళేమమ్మని. చాలు. మీరు ఈ మాట అన్నందుకు మీరేమంటారంటే, ఎవరైనా బహిర్గతంగా ఇస్తారా ఏంటి అని. బహిర్గతంగా ఇస్తారనే భావన కాదు. తండ్రి గాని, ఉడుక్కుమంటే తన తల్లి, అమ్మమ్మ గాని ఎవరైనా చూసినా కూడాను ఈ దిష్టి యోగాలు పిల్లాడికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. పిల్లాడు మెంటాలిటీ ఎలాగుంటది? ఇది కూడా ఉండదు కదా! ఒక్కసారి శత్రువైనా, మిత్రుడైనా ఒక్కసారి కళ్ళతో చూసినా, చెవులతో విన్నా బతికినంత కాలం మర్చిపోడు. ఇదొకటుంది. తర్వాత కొంత డైజెషన్ ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల తర్వాత 6 గంటల తర్వాత బాబుకి పాలు ఎక్కువగా ఇవ్వద్దు. కొంచెం సన్నగాడే పాలిచ్చేసి పడుకోబెట్టేయండి. ఎందుకంటే పిల్లాడికి కొంచెం ఆరోగ్యరీత్యా అది బాగోలేదు. మిగతాదంతా బాగానే ఉంది. రాహుకేతుల పూజ చేయించుకోండి. రెండోది మీరెలాగో చిన్న పసిపిల్లాడే గదా! రాహుకేతుల పూజ ఎలాగా అంటే కుదరదు. తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే వంశపారంపర్యంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది. ఆలోచన, అభివృద్ధి యోగాలు అద్భుతం, మహా అద్భుతంగా ఉన్నాయి. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? తర్వాత పిల్లాడికి 2 బొట్లే ఉన్నాయి. 2 రకాల బొట్లున్నాయి. మీ ఇష్టానుసారం పెట్టుకుంటే ఎలమాకండి. ఒకటి నాగసింధూరం. రెండవది మన అమ్మవారు దుర్గాదేవి కుంకుమ. ఇవి 2 తప్ప మిగతావి పెట్టొద్దు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీ పిల్లాడికి డైరెక్ట్‌గా శని యొక్క దృష్టి లగ్నం మీద పడుతుంది. లగ్నం మీద పడుతుంది. అంటే టోటల్‌గా ఈ పిల్లాడు జీవించి ఉన్నంత కాలము పాత బట్టలు తప్ప కొత్త బట్టలు తొడిగే యోగమే లేదు. ఇదేంటండి? పండగల పబ్బలకి, పెళ్ళిళ్ళకి కొత్త బట్టలేసుకోవాలి కదా! అంటే ఏసుకోండి. నేను కాదనట్ల. కానీ తను ధరించే దుస్తులు వేరే వాళ్ళకు వేసి, ఆ బట్టలు డైరెక్ట్‌గా తన ఒంటి మీదకి రావాలి. అంతేగాని చాదస్తంగా ఉతికేయండి, ఏంటి వాషింగ్ మిషన్‌లో ఎయండి. ఇయన్నీ పిచ్చి ఏషాలు చేయమాకండి. ఎందుకంటే శాటర్న్ ఒప్పుకోడు. ఏ గ్రహమైనా కొంచెం అయ్యా బాబు అంటే ఒప్పుకుంటదేమో గానీ, శాటర్న్ అస్సలు ఒప్పుకోడు. కాబట్టి తగు జాగ్రత్త వహించండి. రెండోది ఈ పిల్లాడు ఈ పిల్లాడు పడుకున్నాడులే మనం చెప్పుకునే మాటలు వినడేమో అనుకుంటారు. పడుకున్నా కూడాను వినికిడి అనేది ఖచ్చితంగా వింటాడు. తగు జాగ్రత్త వహించండి. గవాల్మంటూ అత్తగారికో, ఆడబిడ్డకో, లేతే మరిది గారికో, బావగారికో, ఈళ్ళ అమ్మగారు తిట్టిందనుకోండి, ఎళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళని అడుగుతాడు. మా అమ్మ చాలా బాధపడుతుందయ్యా. నువ్వెందుకన్నావని. అదొక తలకాయ నొప్పి. కాబట్టి పిల్లాడికి కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకోండి. ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడని మీరనుకోవద్దు. ఈయనకి వినికిడి శక్తి ఎక్కువగా ఉంది. కానీ చెప్తారు. చంద్రుడు ఉచ్చంలో ఉన్నాడండి. చాలా బాగుందండి. అదండి, ఇదండి అని అంటారు. బానే ఉంది. నేను కాదనట్లా. చంద్రుడు శుక్రుడు కారకత్వాలు తీసుకొచ్చాడు. అప్పుడు తెలుస్తది. అప్పుడు దాకా తెలీదు. ఓకేనా? హ్మ్. ఒక ముఖ్యమైన రెమెడీ చెప్తాను. అది రాసుకోండి. మీ ఇంట్లో ఈ ఆవాల నూనె, ఆవాల నూనె ఒక అరకిలో, కిలో తెచ్చుకొని పెట్టుకోండి. పెట్టుకోండి. అలాగే మన చిన్న మట్టి మూకిడి ఉంటది. మూకిడి. అదొకటి తీసుకొచ్చి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
మీరు ఏ ఫంక్షన్ కైనా వెళ్ళండి, ఏ ఫంక్షన్ కైనా వెళ్ళండి, వెళ్ళొచ్చిన తర్వాత పిల్లాడికి ఒక పావు లీటరు ఆవాల నూనె ఆ మూకిడిలో వేసి ఆ ముఖం చూపించండి. ఓకేనా? ముఖం చూపిస్తే సరిపోదు. తర్వాత ఆ ఆయిల్ బయట పారేయండి, పారుతున్న నీళ్ళలో వదిలేయండి. ఇది మీరు చేసినంత కాలం ఈ పిల్లాడికి ఏమీ కాదు. ఓకేనా? రెండోది, వాహనాల దగ్గరికి వెళ్ళలేమాకండి. వాహనాల దగ్గరికి వెళ్ళినప్పుడు సరే, చిన్నపిల్లాడు కాబట్టి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. పిల్లాడికి వాహనాలు, రాళ్ళు, రప్పలు, తర్వాత ఈ ఇనుప వస్తువులు, వేడి వస్తువుల దగ్గరికి వెళ్ళమాకండి. ఓకేనమ్మా? ఈ పరిహారాలు చేసుకోండి, సరిపోతుంది. బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. విఎస్ఎన్ మూర్తి గారు వారు, సార్ చాలా బాగా చెప్పారండి గురు కారకత్వాలు. సార్ ఏమనుకోవద్దు, నేను చెప్పడం కాదండి, ఆ మహనీయ మహర్షి బృందం మనకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ పట్టుకుని నేను ముందుకు సాగుతున్నాను. ఏదో నాకున్నదే తక్కువ మిడిమిడి జ్ఞానంతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా ధర్మం. ఇలాగే మా క్లాసుల్లో కూడాను వాళ్ళు ఒకటే అంటారు, ఇంత డెప్త్గా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి అంటా ఉంటాను. ఎందుకంటే దాపరికం అనేది పెడితే రేపొద్దున్న ఇబ్బందులు వచ్చిన తర్వాత ఇప్పటికే మన జ్యోతిష శాస్త్రాన్ని ఎండగడుతున్నారు. జ్యోతిష శాస్త్రాన్ని ఎండగడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 2, 3 విధానాలు ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. నేను ఈ గ్రహం పనిచేసుద్ది, బాగా పనిచేస్తది అంటే, ఈ గ్రహం పనిచేయదంటారు. అంటే దీంట్లోనే పలు రకాలమైన పద్ధతులున్నాయి. ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు మొన్న సహజంగా చాలామంది, గతంలో కూడా మేము చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. శని గ్రహము యోగించినట్టు ఏ గ్రహము యోగించదు. ఏ గ్రహం యోగించదు. శని ఇతర గ్రహాల మాట అసలు వినదు. పక్కా. ఎందుకంటే ఆ గ్రహానికి ఉన్న నేచర్ వేరు. శనే రాజయోగ కారకుడైనప్పుడు మీకు అన్ని విధాలుగా పంచపక్ష పరమాన్నాలు మీ చేతిలో పెట్టాలి, యోగ కారకుడైతే. కానీ ఎలక్షన్స్‌లో కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళందరికి ఏం చెప్పారంటే, మీకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు రాజయోగం పట్టేసిందన్నారు. సరే పట్టేసిందనుకున్నప్పుడు కన్యా లగ్నంలో ఎవరైతే పార్టిసిపేట్ ఉన్నారో ఎలక్షన్స్‌లో ఓడిపోయారు. వాళ్ళ సంగతేంటి? కొంతమంది గెలిచారు. వాళ్ళ సంగతేంటి? అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, సాటర్న్ ఈజ్ ఎ రాజయోగ కారక టు కన్యా లగ్నం. కానీ ప్రజల కారకుడు, ప్రజల కారకుడు అయిన గురువు శని యోగ కారకుడు. కానీ మీరు ప్రజల్ని పిసికేసి దొరికిందల్లా ఊడ్చేసి మొత్తం నేనే తినేయాలి అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. పరాశర మహర్షి అదే చెప్పారు. సాటర్న్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ఆస్ట్రాలజీ. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం సాటర్న్‌దే. మనం చూడండి, కోర్ట్‌లో ఉంటారు. కోర్ట్‌లో ఉండే జడ్జి గారికి ఏం చెప్తాం మనం? మై లార్డ్, మై లార్డ్ అంటాం. ఆయనెవరు? న్యాయం. అంతే. ఇంక ఆయన చెప్పింది, దానికి తిరుగులేదు. ఇక్కడ మన దాంట్లో అయితే తప్పదనుకోండి. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు. ఈడమ్ముడు పోపోతే ఇంకోడమ్ముడు పోతాడనే. ఎందుకంటే మన యొక్క నాలెడ్జే మన పతనానికి దారి. వేరేదేమీ లేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే, మనం చేసే పనుల మూలంగానే మనం పతనం అయిపోవడానికి ప్రధాన కారణం. అందుకనే పనికి కారకుడు శాటర్న్. కాలానికి కారకుడు శాటర్న్. ఓకేనా సార్? పరాశర మహర్షి ఇచ్చిన గైడ్ లైన్స్ నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్.
సతీష్ పెండ్యాల వారు అడుగుతున్న ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్న ఏం కాదు. అయితే వారు జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థి అయి ఉండొచ్చు, లేకపోతే నాకంటే బాగా తెలిసిన వారై ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళ పరిజ్ఞానం ఒకళ్ళు. వారు అడుగుతున్న ప్రశ్న: నమస్కారం గురువుగారు, ఈ రోజు ఏ రకమైన ఆహారం తింటారు? ఏ దుస్తులు ధరిస్తారు? ఏ దిశకు వెళతారు? ఎలా చూడాలి? గ్రహాలు మరియు భావాల కాంబినేషన్ గురించి దయచేసి చెప్పండి గురువుగారు అన్నారు. తప్పనిసరిగా మీరు నేర్చుకుంటానంటే మీరు ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో మాట్లాడండి, చెప్పడానికి నేను రెడీ, నేర్చుకునే వాళ్ళకి. ఓకేనా? నెంబర్ 1 మీరు రాసుకోండి. మీ లగ్నం ఫర్ సపోజ్ మేష లగ్నం అనుకోండి, అది రాసుకోండి. డే లార్డ్ అంటే ఈ రోజుకి లార్డ్ ఎవరు? ఈ రోజుకి లార్డ్ ఎవరయ్యా అంటే గురువారం కాబట్టి గురుడు అని రాసుకోండి. డాష్ కొట్టండి. మీ మేష లగ్నానికి గురువు ఏ ఏ భావాలకు అధిపతి? 9, 12, 3. 9కి 12కి 3వ భావంలో కూర్చున్నారు. ఇక్కడ దాకా మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ గురుడు ఉన్న నక్షత్రం, ఈ గురుడున్న నక్షత్రం ఆరుద్ర. కాబట్టి ఆరుద్ర ఎక్కడుంది? కింద రాసుకోండి. గురువు అంటే డే లార్డ్ అని రాశారు కదా, డే లార్డ్ అని రాశారు కదా, దాని కింద జూపిటర్ రాసిన తర్వాత కింద ఎన్ఎల్ నక్షత్ర లార్డ్ ఈజ్ ఎ రాహు అని రాయండి. డాష్ కొట్టండి. కొట్టి 11 రాయండి. ఎందుకు? మేష లగ్నానికి 11వ భావంలో రాహు ఉన్నారు కాబట్టి. ఓకేనా? 11లో ఎవరి నక్షత్రంలో ఉన్నారు? శని యొక్క నక్షత్రంలో ఉన్నారు. కాబట్టి శని యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు శని ఏ ఏ భావాలకు అధిపతి? 10, 11 అధిపతి 12లో కూర్చున్నారు. కాబట్టి 11, 10, 12 రాయండి. ఇక్కడ దాకా ఇది క్లియర్. ఇక్కడ దాకా ఏంటంటే ఈ పనులు మీరు చేస్తారు, ఈ పనుల్లో నిమగ్నం అవుతారు. అంటే ఫర్ సపోజ్ శని బలంగా ఉన్నారు, రాహు కూడా బలంగానే ఉన్నారు. ఈ మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు పడమర దిశ వైపుకి సంచరిస్తారు. ఓకేనా? ఇక్కడికి ఏంటి? 9, 12, 3 కూడా వచ్చింది. 9 అంటే దూర ప్రయాణాలు, దూరపు వ్యక్తులతో, తండ్రి సమానులు, గురుతుల్యులతో. 3 అంటే కమ్యూనికేషన్. ఓకేనా? అలాగే 12 కూడా వచ్చింది. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళటానికి ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యే అవకాశం ఉంటుంది. సలహాలు, సంప్రదింపులు తీసుకుంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇతర దేశం అనే పదం ఎందుకు వచ్చిందంటే 12వ భావం. 12వ భావానికి కారకత్వం వహించే గ్రహము జూపిటర్ కాదు, రాహు. రాహు ఇతర దేశాల కారకుడు. కానీ జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు, లేదా వీసా కోసం వెళ్ళొచ్చు. వీసా గురించి, పాస్పోర్ట్ గురించి, డాక్యుమెంట్స్ గురించి అన్ని చెప్పొచ్చు. 3వ భావంలో ఏదైతే ఉన్నాయో కారకత్వాలు మొత్తం చెప్పొచ్చు. ఓకేనా? ఇది ఇక్కడతో అయిపోయింది. ఇక రెండో ప్రశ్న ఏం వేశారంటే ఏ రకమైన ఆహారం తీసుకుంటారు అని అన్నారు. ఏ రకమైన ఆహారం అనేటప్పటికి ఆహారం అనే పదం ఎప్పుడైతే మీకు వస్తుందో ఏ లగ్నానికైనా సరే 4వ భావాన్ని చూసుకోవాలి. 4వ భావం చూసుకోవాలి. మేష లగ్నాత్తు 4వ భావం ఏది? కర్కాటక. కర్కాటకంలో ఎవరు కూర్చున్నారు? బుధుడు కూర్చున్నాడు. ఈ బుధుడు 3, 6కి అధిపతి. 3, 6కి అధిపతి. కానీ బుధుడు లీఫ్ ఐటానికి, కాయగూరలకి, ఆకుకూరలకి కారకత్వం వహిస్తాడు. అయితే ఆకుకూరలకి కారకత్వం వహించాడు కాబట్టి అది చెప్పేయాలంటే అది చెప్పకూడదు. అయ్యి ఏంటయ్యి? కూరగాయల్లో ఉన్న పలు రకాలమైన రకాలు. అంటే 4వ భావం అనేది ఈ ఆహారానికి సంబంధించింది. సో అక్కడేమైంది? బుధుడు కూర్చున్నారు.
బుధుడు కూరగాయలకి, ఆకుకూరలకి మాత్రమే సూచన ఇచ్చాడు. ఈ రోజు ఈయన దీంట్లో ఉన్న ఆహార పదార్థాలు తింటాడు. ఈటిల్లో ఏదో ఒకటి తింటాడు. ఏదో ఒకటి తింటాడు. అందుకని మొత్తం తినేయడు కదా! కడుపు ఉబ్బరైపోద్ది. కాబట్టి ఆహారపు విషయాల్లోకొచ్చేసరికి నాలుగో భావం. కానీ తినడం అంటే నోరు. ఈ నోరు స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? చూద్దాం ఒక్కసారి. ఈ చెత్త యాపులొత్తాయండి మన ప్రాణానికి. ఆరుద్ర నక్షత్రం. ఇవాళ ఏ నక్షత్రం? ఆరుద్ర నక్షత్రం కూర్చున్నాడు. రెండో భావం ఖాళీగానే ఉంది. రెండో భావం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఇక్కడేం చెప్తుందంటే, రెండవ భావాధిపతి లగ్నంలో కూర్చున్నాడు. ఈయన కూర్చుని ఎవరి యాక్సెస్‌లో ఉన్నాడు? ఎవరైనా దృష్టిలో ఏమైనా పడుతున్నాయా? అనేది చూద్దాం. అక్కడ ఎవరి దృష్టి పడట్ల. కాబట్టి శుక్రుడు బాగానే ఉన్నాడు. కాబట్టి రెండవ భావముపై ఏ గ్రహ దృష్టి పడుతుంది అని చూస్తే రాహు యొక్క దశమ దృష్టి పడుతుంది. రాహు ఏ ఆహారానికి సూచిస్తున్నాడు? వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలకి సూచిస్తున్నాడు. ఓకేనా? ఆహార పదార్థాలు సూచిస్తున్నాడు తినడానికి. ఇదేంటి? ఫాస్ట్ ఫుడ్ సెంటరు. కుర్రోళ్ళైతే ఫాస్ట్ ఫుడ్. ఏది? మంచూరియా అని, లేతే పొటాటోతో సంబంధించింది. ఎక్కడైతే ఏ ఏ ఆహార పదార్థాలు మీకు వాతం చేస్తాయో ఆ ఆహార పదార్థాలు తింటారు. పైగా కుజుడు కూడా యాస్పెక్ట్ పడుతుంది. జూపిటర్ యాస్పెక్ట్ కూడాను రాహు మీద పడుతుంది. రాహు మీద పడదండి. అంటే ఇండైరెక్ట్‌గా రాహుకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు వాతానికి సంబంధించింది, స్పైసీకి సంబంధించింది, మీరు ఇదేంటి కొలెస్ట్రాల్‌కి సంబంధించింది, అలాగే స్వీట్‌కి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారు అని చెప్పొచ్చు. కాబట్టి తింటారాళ్ళు. తినకుండా ఉండరు. ఓకేనా? అయితే ఇప్పుడు దుస్తులు అనే పదం వచ్చింది. దుస్తులు అనే పదం. ఈ దుస్తులు అనే స్థానం కూడాను రెండే. రెండో భావంలోనే దుస్తులు కూడా ఉన్నాయి. దుస్తులు ఎందుకండి ఇక్కడ? రెండో భావం ఎందుకొచ్చింది? రెండో భావంలో దుస్తులు ఎందుకొచ్చినియి? నాలుగో భావం కదా అది. అనంటే నాలుగవ భావము అనేది కోరిక. ఈ రోజు ఆడోళ్ళనుకోండి పట్టు శారీ కట్టుకుందాం అని మనసులో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేహం మీదకొస్తదో దాన్ని అక్యుమిలేషన్ కలుపుకుంటాం, ధరించుకుంటాం అని అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ దుస్తులు ఏం ధరిస్తారు అని చూడాల. మళ్ళీ సిమెంట్ కలర్ గాని, రెడ్ కలర్‌తో గాని, చిత్ర వర్ణాలతో సంబంధం గాని, గీతలు గాని, బాక్సులు గాని ఉండే అవకాశం ఉంది. అలాగే వైట్ కలర్ దుస్తులు ధరించే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇక్కడ మీకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆహారం, బట్టలు అనగానే రెండో భావాన్ని చూడండి. రెండవ భావంలో ఉన్న గ్రహం ఆ బట్టలే తొడుగుతాడు. రెండో భావంలో ఉన్న గ్రహం దానికి సంబంధించిన ఆహారమే తింటాడు. వేరేది తినడు. రెండోది ఒకవేళ అన్ని గ్రహాల దృష్టి కనుక రెండో భావం మీద పడుతూ ఉంటే, ఆ గ్రహాల యొక్క కాంబినేషన్‌కి సంబంధించిన ఆహారం కూడా తింటారు. తినకుండా ఉండరు. ఇలాగే మాకు మా యొక్క స్టూడెంట్ వారికి మేము చెప్పాం. ఇలాగా వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారమ్మా. మీరు ఎలాగో ఫంక్షన్‌కెళ్తారని చెప్పాం. నెక్స్ట్ వీక్‌లో మీరు ఫంక్షన్‌కెళ్తారమ్మా. ఎళ్ళేటప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు కొంచెం పెరుగన్నం కట్టుకొని ఎళ్ళండి. అలాగే చిన్న ఆహ్, బెల్లపు ముక్క యేసుకొని వెళ్ళండి. అక్కడ ఉన్న ఆహారం అనేది ముట్టుకోవద్దు. చక్కగా ఒక పక్కకెళ్ళి ఈ పెరుగన్నం తినేసేసి, అక్షింతలేసి ఆశీర్వదించి డబ్బులు ఏమన్నా వాళ్ళకి చదివింపులుంటే చదివించేసి వచ్చేసేయండి అన్నాను. అలాగే ఆవిడ ఏం చేశారంటే, చాలా చక్కగా మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయి సంచి తీసుకొని ఎళ్ళాలి. ఇంతలో వాళ్ళ అత్తగారు, "అమ్మాయి టైం అయిపోతుంది తొందరగా రా" అనగానే ఈవిడ ఈ సంచి మర్చిపోయి ఎళ్ళిపోయింది. చూసారా? కర్మని ఎవ్వరు మార్చలేరు. ఎళ్ళిపోయిందావిడ. ఎళ్ళిపోయి చక్కగా అక్కడున్న
పాలక్ పన్నీరు, మష్రూమ్స్ ఏదో ఆఖరికి తిన్న తర్వాత ప్రాణం కొట్టుకులాడింది. అక్కడున్న జున్ను కూడా చాలా చక్కగా ఒక 2 ముంతలు ఎక్కువ తిన్నదావిడ. బాగుంది కదా అని. తినేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసింది. గురువుగారు మీరు చెప్పినట్టుగానే నాకు వాతపు నొప్పులు వచ్చేసినాయండి అని. ముందల నేను అన్నం తీసుకెళ్ళమన్నాను కదమ్మా అంటే, తీసుకెళ్ళేదాన్ని అని ఇదంతా ఉపోద్ఘాతం అంతా చెప్పింది. సో ఏంటయ్యా అంటే, జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఏది తినాలి, ఏది తినకూడదనేది కూడా డిసైడ్ ఉంటది. కానీ మనం ఏం చేస్తాం? స్పైసీగా తింటాం. తిన్న తర్వాత రోగాలొస్తాయి. దీంట్లో మీరు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన గ్రహం ఆస్ట్రాలజీలో 2 గ్రహాలే ఉన్నాయి. మోస్ట్ డేంజరస్ గ్రహాలు. మోస్ట్ డేంజరస్ గ్రహాలు. మెడికల్ ఆస్ట్రాలజీలో మెర్క్యూరీ, మామూలు చెప్పుకునే ఆస్ట్రాలజీలో చంద్రుడు. చంద్రుడు. ఈయన ఇచ్చే ఫలితాలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇస్తాడు. మిగతా గ్రహాలన్నీ కాసేపు ఆలోచిస్తాయి. సతికిలు కూర్చుని ఇద్దామా? వద్దా? ఫలితాలు ఇద్దామా? వద్దా? వీడు మంచోడా? కాదా? అనేది ఆలోచన పెట్టుకుంటాయి. పెట్టుకున్న తర్వాత అవి ఫలితాలిస్తాయి. కానీ చంద్రుడు అలాగా ఫలితం ఇవ్వడు. వెంటనే ఇచ్చేస్తాడు. ఎందుకంటే మనస్కారకుడు. కనపడగానే తందూరి చికెన్ కనపడగానే తినేయ్, ముందల చికెన్ తినేయ్ అంటాడు. ఒకటే మాట తినేయ్. లేదు అక్కడ బ్రాహ్మణ మిల్స్ కనపడింది. నాలాంటోడనుకోండి, బ్రాహ్మణ మిల్స్ కనపడితే పక్కనోళ్ళ సంగతి నాకనవసరం. నేను తినేయాలి. తినేస్తాను. మా స్నేహితుడు వాళ్ళ ఇంటికెళ్తే ఇదే పని. గురువుగారొచ్చారు, చక్కటి బ్రాహ్మణ మిల్స్ తయారు చేయండి. తినేయమంటాడాయన. ఈ చంద్రుడు ఏం చెప్తాడంటే, "నువ్వు తినేయి ఫస్టు, తర్వాత సంగతి తర్వాత. ఏదుంటే అది." అంటే ముందల కోరిక పుట్టిచ్చేస్తాడు. తినేయి, 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 తినేయమని. ఎప్పుడైతే మీరు తినేస్తారో దాని తర్వాత నేను చెప్పాను గదా! తినేయమన్నాను. నువ్వెలా ఒప్పుకున్నావు? నీ దేహానికి పాడైపోద్ది గదా! బీపీ వచ్చేస్తది గదా! పెరాలిసిస్ వచ్చేస్తది గదా! హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తది గదా! బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తది గదా! షుగర్ వచ్చేస్తది గదా! నీకు తెలీదా? నేను తినమన్నాను. నువ్వెలా తిన్నావు? అంటాడు మళ్ళీ. ఫస్ట్ తినేయి. ఏం కాదులే తినేయి అంటాడు. తినేసిన కాడి నుంచి ఈ తిప్పలు తప్పవు. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ఓకేనా? తర్వాత మూడో క్వెషన్. ఏ దిశకి ప్రయాణం చేస్తారు? దిశ అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో మనం వీడియోలో చెప్పాం. భారతదేశంలో భారతదేశానికి, పాకిస్తాన్‌కి యుద్ధం ఉంటదా అంటే, ఉండదు అని చెప్పాం. అది అలాగైపోయింది. అయిపోయిన తర్వాత పడమర దిశ వైపు ఉన్న దేశాలలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. అలాగే జరిగినియి. ఇప్పుడు కొట్టుకు చస్తున్నారు. ఎలా చెప్తామంటే, మనకున్న 12 రాసుల్లో దిక్కులను సూచిస్తాయి. మేషం తూర్పు, దక్షిణం వృషభం, మిథునం పడమర, తర్వాత ఉత్తరం కర్కాటకం. ఓకేనా? ఇక్కడ సరిపోయింది. ఇలాగే వస్తది అన్నీ. వచ్చినప్పుడు ఇప్పుడు గ్రహాలన్నీ పడమర దిశ వైపు ఉన్నాయి. చాలా బలమైన గ్రహాలున్నాయి. చాలా బలమైన గ్రహాలు. అందుకనే పడమర దిశలో వార్ జరుగుతుంది. గురువొచ్చేసి పడమర దిశలో ఉన్నారు. ఓకేనా? తర్వాత రాహు వచ్చి పడమర దిశలో ఉన్నారు. ఓకేనా? సో, ఈ దిశల్ని ఎలా డిసైడ్ చేయాలి అంటే, డే లార్డ్ ఎక్కడున్నారు? ఏ దిశ వైపుకెళ్తున్నాడు? స్టార్ లార్డ్ ఎక్కడున్నారు? ఏ దిశ వైపుకెళ్తున్నాడు? ఇది చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జాతకానికి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? దిశలను కూడాను మనకున్న రాశి ఫలితాలని బట్టే మనం చెప్పాలి. ఒక్క నిమిషం. హలో! హలో ఎవరండి? అవునండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మీరేమన్నా ఉంటే దీనికి ఇది పెట్టేయండి. వాట్సాప్‌లో పెట్టండి.
మెసేజ్. ఓకేనా? పెట్టండి. అందుకనే మీరు దానికి పెట్టండి, చెప్తాను. ఓకే. ఉంటే దిశల్ని బట్టి ఈ విధంగా మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రాఘవేంద్రరావు గారు అంటున్నారు, అయ్యా మీకు చాలా ఓపికతో చెప్తున్నారు అంటే, సార్ 10 మందికి మంచి చేయాలి అన్నప్పుడు ఓపిక పట్టాలి. ఎందుకంటే ఓపిక, పేషెన్సీకి కారకుడు శని. నా లగ్నము కూడా శనే, నా రాశి కూడా శనే. కాబట్టి ఉన్న విషయాన్ని చెప్పడం అది నా ధర్మం, చెప్తున్నాను. ఆ కాలంలో ఆ మహనీయ మహర్షి బృందం రాసిన శాస్త్రాన్ని ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిందంటే నాలాంటోళ్ళు ఎంతో మంది చదువుకుంటూ, చెప్పుకుంటూ వచ్చినోళ్ళే కదా! నేను కొంచెం ఏంటంటే, పుస్తకం ఎంత చదివానో దానికి 100 రెట్లు దాని మీద రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేశా. ఎందుకంటే పుస్తకంలో కొన్ని చోట్ల మనం ఆగిపోతాం. కానీ రీసెర్చ్‌లో ఆగం. ముందుకు సాగుతూనే ఉంటాం. ముందుకు సాగుతూనే ఉంటాం. ఈ వ్యక్తి ఏం తిన్నాడు? ఈ వ్యక్తికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలింది అంటే 3 రకాలుంటాయి. చర్మము పైన రప్చర్ అయిందా? చర్మం కట్ అయిందా? లేదా బోన్ ఇరిగిందా? ఇన్నుంటాయి దాంట్లో. సో, ఇవన్నీ కోడింగ్స్ అన్నీ చేసుకొని ఈరోజు మీ ముందల చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పే పరిహారాలు గాని, నేను చెప్పే సలహాలు, సూచనలు గాని పాటించి మీరు, మీ పిల్లలు ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో ఉండాలనేదే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక అది. థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. దత్తు గారు అడుగుతున్నారు. సార్ నేను నన్ను అందరూ హ్మ్, తొందర తొందరెక్కువ అంటున్నారు. హ్మ్, యాంగ్జైటీ ఎక్కువ అని టెన్షన్స్ టెన్షన్స్ పెడుతున్నారు అంటున్నారు. ఎందుకని? ఎలా? సరే, మీ యొక్క జాతకం పరిశీలన చేస్తాను. చేసిన తర్వాత చూద్దాం. 2011 సంవత్సరం. దత్తు గారు పుట్టింది 2000 సంవత్సరం 10వ నెల 11వ తారీఖు. జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు కూడా మీరు రాసుకోండి. 2000 సంవత్సరం 10వ నెల 11వ తారీఖు. 11వ తారీఖు 1:40కి పుట్టారు. మధ్యాహ్నం 1:40కి. ఏవండి దత్తు గారు, ఇక్కడ నంబర్ 1 ఇలా అంటున్నాను అనుకోమాకండి. అక్టోబర్ అంటే 10వ నెల. 11/10/2000 ఇక్కడికొచ్చేటప్పటికి రెండో వచ్చింది. 1 + 1 = 2. 2 అంటే ఏంటి? చంద్రుడు. పరిగెత్తడమే. చిన్న విషయానికి, పెద్ద విషయానికి పరిగెత్తడమే. కోపమే. 2 అని. అందుకనే ఇక్కడ చంద్రుడు వచ్చారు. ఈ చంద్రుడొచ్చి ఊరుకున్నాడా? ఊరుకోలా. ఏం చెప్పాడంటే 2, 1 3 + 2 అంటే 5. మీ సంఖ్యాబలం 5 వచ్చింది. ఇక్కడ మీరు తొందరపాటు పడింది కాకుండా, నేనే గొప్పగా ఆలోచిస్తున్నాననే భావన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అలాగే మీది పూర్వభాద్ర నక్షత్రం. మకర లగ్నం. లగ్నముపై
ఎటువంటి గ్రహాల దృష్టి ఉంది అంటే శని గురుల దృష్టి. అట్ ద సేమ్ టైం 7వ స్థానాధిపతి 2లో ఉండడం. అలాగే ఈ లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు చంద్రుడి మీద దృష్టి పడడం. సో యాంగ్జైటీకి కారకుడు ఎవరు? కుజుడు. ఈ యాంగ్జైటీ వెంటనే రావడానికి కారకుడు ఎవరు? చంద్రుడు. సో ఇక్కడ ఏమవుతుంది? చంద్ర కుజుల కాంబినేషన్. మీ జాతకం చూపించగానే మీకు చంద్రమంగళ యోగం ఉందని కూడా చెప్పి ఉండవచ్చు. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. ఏం చేద్దాం? ఏం చేస్తే బాగుంటది? ఈ వీడియోకు ముందల ఒక రెమెడీ చెప్పాను. అది పాటించండి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నేనేం చేయమంటారు? అనే ఒక భావన మీకు రావచ్చు. కాబట్టి మీరు వైట్ కలర్ కర్చీఫ్ ఇది తీసుకోండి. రెండోది, స్నానం చేసినప్పుడల్లా మన ఈ ఉప్పు ఉంది కదా! ఇది 2 చెంచాలు ఉప్పేసుకొని స్నానం చేయండి. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ బలం కోల్పోయాడు. కుజుని యొక్క దృష్టి పడుతుంది. అలాగే సాటర్న్ 10th యాస్పెక్ట్ ఆన్ మూన్. కాబట్టి మీకు ఫస్ట్ అటెంప్ట్‌లో ఏ పని అవ్వదు. సెకండ్ అటెంప్ట్ అయిపోతుంది. మీరు తొందరపడి చేసిన పనే మళ్ళీ ఇంకోసారి చేయాల్సొస్తుంది. అంత కర్మ మనకెందుకు? లెట్ గో వదిలేసేయండి. ప్రశాంతంగా స్లోగా. ఇక్కడ కుజుడు పరిగెత్తమంటాడు. కానీ శని ఏమంటాడు? నో, స్లోగా నడు. గూడ్స్ బండిలాగా నువ్వు బయలుదేరు. నువ్వు చక్కగా ఢిల్లీ చేరతావు. అదే కనుక ఫ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా పరిగెత్తు. మధ్యలో ఎక్కడ పడిపోతావో మాకే తెలీదు అంటాడాయన. కాబట్టి శనిని యూజ్ చేసుకోండి. కుజుడిని ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయొద్దు. మీకు ఎంత ఏది తెలిసినా కూడాను గమ్మునుండండి. నోరు మూసుకొని గమ్మునుండండి. ఎందుకని? అనంటే ఇక్కడ మీ జ్ఞానానికి రెండవ భావంలో రాహు. రాహు ఏం చేస్తాడంటే మీకు మ్యానిప్యులేట్ చేస్తాడు. ఇల్యూజన్‌లో పెట్టేస్తాడు. కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. ఇది అలా చేయండి. ఇంకోటి కూడా చేయండి. ఒక గ్లాస్‌లో గాని, ఒక రాగి చెంబులో గాని, వాటర్ బాటిల్ గాని మీరు క్యారీ చేస్తా ఉండండి. ఇదేంటండి? ఇప్పుడేమో మీరు వైట్ అన్నారు. మళ్ళీ వాటర్ అన్నారండి. నిప్పును ఆర్పాలంటే వాటర్ ఉండాలి. కాబట్టి కుజుడు నిప్పైతే చంద్రుడు వాటర్ అయ్యాడు కాబట్టి వాటర్ అనేది మీ దగ్గర ఉంటే మీ యాంగ్జైటీ గాని, తొందరపాటు గాని తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇక కొంత స్పిరిచ్యువల్‌గా కూడా ఉండండి. ఉంటేనే మీ యొక్క ఎదుగుదల చాలా బాగుంది. దాన్ని చెడగొట్టుకోమాకండి. ఓకేనండి? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చా. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురుగారు మీరు చెప్పినట్టుగా 4 ఇయర్స్ బ్యాక్ పెళ్లి కుదిరిన తరువాత 2 నెలల తర్వాత చేసుకోను అన్నాడు గురువుగారు అని. అంతే. కరెక్టే. నేను చెప్పినట్టు కాదమ్మా. గ్రహగతులు ఆ టైంలో అలా జరుగుతా ఉన్నాయి. అక్కడ గోచారంలో మేము పెళ్లి చేస్తాము అన్నారు. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గ్రహము ఒక మాటే చెప్పుద్ది. ఒక గ్రహము ఒక పనే చేస్తది. 100 పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయదు. 100 పనులు ఎట్టి పరిస్థితిలో చేయదు. ఒక గ్రహం పెళ్లి చేస్తా అంటది. అంతే. అంతే చెప్పుద్ది. నిశ్చితార్థం ఇంకో గ్రహం చెప్పుద్ది. పెళ్లి చూపులు ఇంకో గ్రహం చెప్పుద్ది. మాటలు మంతనాలు ఇంకో గ్రహం చెప్పుద్ది. ఇంకా బంగారం, బట్టలు, కుటుంబీకులు అందరికి పిలవాలి అనేది ఇంకో గ్రహం చెప్పుద్ది. ఒక గ్రహం చెప్పిందే నేను చెప్పాను. అంతేగాని అన్ని గ్రహాలు చెప్పిందైతే చెప్పలేదు. ఓకేనమ్మా? కాబట్టి అవుతది. అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి గ్రహగతులు కూడాను ఇప్పుడు సర్పదోషంలో ఉన్నది కాబట్టి భారతదేశం కూడాను కొంచెం ఒక్క గ్రహమైనా పక్కకు తొలగితే సంపూర్ణమైన ఫలితాలిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనమ్మా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. విజయ గారు కడప నుండి అడుగుతున్న ప్రశ్న.
31/10/2000 సంవత్సరం మధ్యాహ్నం 1:07 మంగళవారం చిత్తూరు జిల్లా ఏపీ పుట్టాడు. వివాహం ప్రమోషన్ గురించి అడుగుతున్నారు. వివాహము ప్రమోషన్ గురించి 2000 సంవత్సరం 10వ నెల అక్టోబర్ నెల ఉంది. 31వ తారీఖు. ఓకే. 1:07. 1 ఆల్రెడీ ఉంది. 7 నిమిషాలు పెట్టుకోవాలి. వీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వివాహము ప్లస్ ప్రమోషన్ గురించి అడిగారు. అమ్మా, ఇక్కడ గమనించవలసిన విషయం, అబ్బాయి మీ కులము కాని కులము అమ్మాయితో లవ్ లో ఉన్నాడేమో కనుక్కోండి. లేకపోతే ఆ లవ్ బ్రేకప్ అయిపోయిందేమో కనుక్కోండి. బ్రేకప్ అయిపోతే పాలతో స్నానం చేయమనండి, తప్పేం లేదు. బ్రేకప్ అయిపోతే పాలతో స్నానం చేయమనండి. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకి చాలా చాలా దౌర్భాగ్యమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక ప్రమోషన్లోకి వచ్చేటప్పటికి 10వ అధిపతి 5వ అధిపతి అయిన శుక్రుడు ఈ లగ్నానికి యోగ కారకుడే. కానీ ఆయన 11వ భావంలో కూర్చున్నాడు. శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతుంది. ఇక్కడ శని అనుభవం పెంచుకో అని అంటున్నారు. నేను ఎంత చదువు చదివాను, నాకు ప్రమోషన్ రావాలంటే రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. దానికి అనుభవం కావాలి. అనుభవ జ్ఞాని ఎవరే అంటే జాతకం. కాబట్టి అనుభవం పెంచుకోమనండి, పెంచుకుంటే సరిపోతుంది. ఇక కొంచెం టైం ఉంది, అది వస్తుంది కూడాను. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ లో కానీ ఒక రెండు నెలల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి చదువుకు తగ్గట్ట ఉద్యోగం, ఇక్కడ గురు శనుల యోగం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లో మీ అబ్బాయికి ఉద్యోగం రావడమే మహా గగనం. వచ్చిన తర్వాత హైకి వెళ్తాం ఖాయం, ఇబ్బంది లేదు. ఇక వివాహ విషయం అడిగేటప్పటికి 2000 సంవత్సరం అన్నారు. గత 4 సంవత్సరాల క్రితం కూడాను మీకు కూడాను ఒక సంబంధం వచ్చి ఉండాలి. అది ఎందుకు అవ్వలేదో ఒకసారి గమనిద్దాము. ఇక్కడ లగ్న ద్వితీయాధిపతి అయిన శని పంచమములో ఉండి 7వ భావాన్ని దృష్టి, 7వ భావముపై ఏ గ్రహాల దృష్టి లేదు. కానీ కేతువుతో చంద్రుడు యుతిలో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి రాహుకేతుల పూజ చేయించుకురండి, వివాహం కూడా అయిపోతుంది. ఓకేనా? ఇది తల్లిగారి తరపు నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏమని చెబుతుంది? ఇక్కడ ఏం చెప్తుందంటే కేతువు మూన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12. కేతు కనెక్టింగ్ విత్ ద మూన్ ఈజ్ ఏ మదర్ కారక. సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి రాహుకేతుల పూజ చేయించుకొస్తే వివాహం కూడా అయిపోతుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. ప్రస్తుతానికి గురువు ప్లస్ రాహు ఇద్దరు యోగిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మకర లగ్నానికి గురువు, ఈ చాలా మంది జ్యోతిషులు చూస్తున్నారు, మకర లగ్నానికి గురువు యోగకారకుడు కాదండి, ఆయనకి ఏదో చాదస్తం వచ్చింది, పైగా సాహిబ్ గారు ఆయనకి తెలియదు సావదు అని చెప్తారు. మీరు చెప్పినా వినొద్దు. ఎందుకంటే ఈ లగ్నానికి యోగ కారకుడే రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6 వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీకు 7కు సంబంధం రావాలి. కాబట్టి 7కు సంబంధం వచ్చినా రాపోయినా పర్వాలేదు, రాహు అతిక్రమించి ఇచ్చే ఫలితాలు ఇచ్చే గ్రహం కాబట్టి అయిపోతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. పవిత్ర రామకృష్ణ గారు అడుగుతున్నారు. రామకృష్ణ గారు వరంగల్లోనే ఉన్నాడు కదండి, మంచి జ్యోతిషుడు.
మా దగ్గర నేర్చుకుని చక్కగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా! కావాలంటే ఆయన ఫోన్ నంబర్ ఇస్తాను. ఆయనతో సంప్రదింపుల్లోకి వెళ్ళండి. నేను చెప్తాను ఆయనకి కూడాను. 1999లో పుట్టింది అమ్మాయి. 1999 జనవరి 22 తారీఖు. జనవరి 22. రామకృష్ణ గారు పవిత్ర దాంట్లోనే 2+2 = 4 ఉంది. సో, ఇక్కడ రాహు ఉంది. ప్లస్ చంద్రుడు ఉన్నాడు. సో, ఇల్యూషన్‌లో ఈ అమ్మాయి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నాకు భర్త ఇలాగుండాలి, ఇదే చదవాలి, ఇంత స్టేటస్ ఉండాలి, ఎనకాల 10 గుర్రాలుండాలి, లేతే ఇంతుండాలి, అంతుండాలి అనేది ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందా అండి? వచ్చినప్పుడు చేసుకోవాలా. చేసుకోకుండా వీడు ఇలాగున్నాడు, అలాగున్నాడంటే కుదరదు. సో, ఇక్కడున్న పరిస్థితి చెప్తున్నాను నేను. ఓకేనా? ఇక 1999 జనవరి 22 తారీఖు ఉదయం 10:15 రామకృష్ణ గారు గురువు లగ్నంలోనే ఉన్నారు. పంచమాధిపతి కూడా ఉన్నారు. 5లో రాహు ఉన్నారు. రాహు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. కొంచెం ఇది బాగోలేదు. ఆహ్, కొంచెం ఇదైతే బాగోలేదండి. ఏడో భావం మీద ఎటువంటి గ్రహాల దృష్టి లేదు. కానీ ఏడో భావానికి రెండో భావం వచ్చేటప్పుడు కుజుడు. ఈ కుజుడు శనితో సంబంధం పెట్టుకున్నారు. ఫస్ట్ ఈ అమ్మాయికి శనికి సంబంధించిన 8 శనివారాల సైడ్‌కి తైలాభిషేకం చేయించండి. అలాగే రాహుకేతువుల యొక్క దోషము, తండ్రి తరపు నుంచి వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ తండ్రి గారి తరపున తండ్రి గారికి గాని, వాళ్ళ బాబాయిలకు గాని, మేనత్తలకు గాని, తాతగారికి గాని వాళ్ళు అటువైపున 2 వివాహాలు, మృత శిశువు జననము, అకాల మృత్యువు, అబార్షన్స్ జరిగి ఉన్నాయి. వారికి కనుక్కోండి. ఒకసారి రాహుకేతుల పూజ చేయించుకోండి. బెటర్ లక్. ఆల్రెడీ పోయిన సంవత్సరమే పెళ్లయిపోవాలా, కానీ ఎందుకు జరగలేదో అది ఆ ఇమాజినేషన్ మీరే చేసుకోండి. ఓకేనా? ఇదైతే కొంచెం బాగోలేదు. కొంచెం కుదిరితే పర్సనల్‌గా ఫోన్ చేయండి. ఫోన్ చేసి 1999లో పుట్టింది ఈ అమ్మాయి అని నాకు గుర్తు చేయండి. దాన్ని బట్టి నేను చెప్తానండి. ఎందుకంటే హ్మ్. సరే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇక్కడ సుఖపడే యోగం అయితే లేదండి. కష్టంగా ఉంది. ఒకసారి ఫోన్‌లో మాట్లాడండి. లేకపోతే అపాయింట్‌మెంట్ తీసుకోండి. క్షుణ్ణంగా ఇంకా డెప్త్‌గా ఆలోచించి చెప్తాను. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక మాకు కూడా సమయము ఆసన్నమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేనిచ్చే సలహా, సూచనల మేరకు మీరు చేసుకోండి. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్పడం జరిగింది. దాన్ని జాగ్రత్తగా పాటిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సరే జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవాలి, ఇన్ డెప్త్‌గా, పిన్ టు పిన్ నేను కూడా నేర్చుకోవాలనుకునేవారు ఈ డిస్క్రిప్షన్‌లో దీనికి లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.